హలో మిస్ యశ్రావు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండోసారి అక్కడ ఉండేటువంటి పౌరుల ఖర్చులు పెరిగిపోతున్నాయి. సగటు అమెరికన్ భరించలేనటువంటి స్థాయిలో అక్కడ ఖర్చులు పెరిగిపోయాయని చెప్పి అక్కడ ఉండేటువంటి సమాజం నుంచి వస్తున్నటువంటి సమాచారం, అలాగే అక్కడ ఉన్నటువంటి పౌరులు కూడా రకరకాలుగా సోషల్ మీడియా వేదికల మీద అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతం కంటే ప్రతి నెల $1,500 ఖర్చు పెరిగింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ $1,500 ఖర్చు పెరగడం అనేది చాలా భారమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశం సగటు అమెరికన్కి. అందుకే అమెరికా ప్రభుత్వం మీద ట్రంప్ మీద తిరగబడుతూ ఉన్నారు. నో కింగ్స్ అనేటువంటి బోర్డులు పెట్టుకొని మొత్తం అమెరికాలో 50 రాష్ట్రాలు ఉంటే 50 రాష్ట్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలని చేపడుతూ ఉన్నారు. మరోవైపు కార్పొరేట్ కంపెనీలు ఆయన మీద ప్రెజర్ తీసుకొస్తూ ఉన్నాయి. ఆయన విధానాల కారణంగా నష్టపోతున్నాము అని చెప్పి యూనివర్సిటీలు ఆయన విధానాలని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. అందుకే ఒక్కొక్క మెట్టు దిగి వస్తున్నాడు ట్రంప్ అని చెప్పి ఇప్పుడు ఇంటర్నేషనల్గా వస్తున్నటువంటి న్యూస్. కానీ ఆయన దిగి వచ్చినట్టే కనిపిస్తున్నప్పటికీ ఇప్పుడు తాజాగా మరొక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 13 దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి అమెరికాలో గ్రీన్ కార్డ్ శాశ్వతంగా ఉండదు, ఒకవేళ ఇంతకుముందు ఇచ్చినప్పటికి కూడా దాన్ని కూడా రద్దు చేస్తాము అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ తాజాగా చేయడం జరిగింది. ఆ 13 దేశాల వాళ్ళు నైపుణ్యం లేనటువంటి వాళ్ళు అమెరికాలో ఉన్నందువల్ల అమెరికాలో ఉండేటువంటి పౌరులకి ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. కాబట్టి ఆ 13 దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళకి గ్రీన్ కార్డును రద్దు చేసి పంపించడం, అలాగే రాబోయేటువంటి రోజుల్లో గ్రీన్ కార్డును శాశ్వతంగా నిషేధించడం అనేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. మౌఖికంగా దాన్ని ఇంటర్నేషనల్ మీడియాలో వెల్లడిస్తే ఆ ఇంటర్నేషనల్ మీడియా ఇప్పుడు అనౌన్స్ చేసింది. ఇంకా ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. ఆయన మనసులో మాటని బయట పెట్టారు. నెక్స్ట్ ఏం చేస్తారు? ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇస్తారు కంపల్సరీగా. దాని మీద కోర్టుకి వెళ్తారు, కోర్టులు ఆగిపోతాయి. జన్మతాగా పౌరసత్వం కానీ, తర్వాత ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద కానీ, H1B వీసాల మీద కానీ, లేదా H4 వీసాల మీద కానీ, స్టూడెంట్స్ వీసాల మీద కానీ అనేక సందర్భాల్లో అనేక రకాలుగా ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చారు. ఆయన అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత కొన్ని వందల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చారు. వాటిలో ఏవి కూడా పూర్తి స్థాయిలో సంపూర్ణంగా అమలు కాలేదు. కోర్టులు స్టే విధించాయి. ఇప్పుడు కూడా ఆ 13 దేశాలకు సంబంధించి గ్రీన్ కార్డులు నేను రద్దు చేస్తున్నానని చెప్పి అనౌన్స్ చేశారు. ఒక బాంబు లాంటి వార్తను పేల్చారు. కానీ అది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఎప్పటి నుంచో అమెరికాలో ఉంటున్నారు. విదేశాల్లో ఉండేటువంటి ఆ 13 దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రపంచంలో ఉండేటువంటి వివిధ దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడినట్టు వాళ్ళు కూడా స్థిరపడి గ్రీన్ కార్డు హోల్డర్గా ఉన్నారు. అమెరికన్ పౌరులుగా అక్కడ జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ గ్రీన్ కార్డుని రద్దు చేయడం అని అంటే కోర్టులు ఒప్పుకునేటువంటి అవకాశం ఉండదు. అమెరికా ఫస్ట్, గ్రేట్ అమెరికా, మేక్ అగైన్ అనేటువంటి నినాదంతో 2024 ఎన్నికలకు వెళ్ళినటువంటి ట్రంప్ ఈ మధ్యకాలంలో న్యూయార్క్లో ఎన్నికలు జరిగితే అక్కడ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జహరాన్ గెలవడం జరిగింది. అక్కడి నుంచి ట్రంప్ గ్రాఫ్ పడిపోవడంతో పాటు ట్రంప్ ఒక్కొక్క మెట్టు దిగి రావడానికి కారణమైంది అనేది కూడా అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు భావిస్తున్నారు. అంతర్జాతీయ మీడియా కూడా అదే భావిస్తుంది. అంటే దిగి రావడం అనేది ఎంతవరకు వాస్తవం అని అంటే ఈ మధ్యకాలంలో చైనాతోటి రెసిప్రోకల్ ట్యాక్స్ మీద ఆయన చర్చించారు. చైనా మీద ట్యాక్సులు తగ్గించారు. అట్ ద సేమ్ టైం అమెరికాతో మాట్లాడారు. అమెరికా వేసినటువంటి ట్యాక్సెస్ని తగ్గించారు భారతదేశం మీద. సో భారతదేశం అమెరికా మధ్య వాణిజ్యపరమైన సంబంధాలు మళ్ళీ మెరుగుపరుచుకునేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అటు చైనా కానీ ఇటు భారతదేశంతో కానీ ఎందుకు సఖ్యతగా ఉండాలని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుకుంటూ ఉన్నారంటే ఇప్పుడు అక్కడ ద్రవ్యోల్బణం అదుపు తప్పింది, ఖర్చులు పెరిగిపోయాయి. దీనికి కారణం ఏంటి? ట్యాక్స్లు పెంచేశారు, దిగుమతి సుంకాలు పెంచారు. ఆయా దేశాల నుంచి వస్తున్నటువంటి ప్రొడక్ట్స్కి దిగుమతి సుంకాలు పెంచేశారు. దాని కారణంగా అక్కడ వస్తువుల రేటు పెరిగింది. ఆ వస్తువులను కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ కొనుగోలు చేసే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఖర్చులు పెరిగిపోయాయి. ఇది సగటు అమెరికన్ని బాధిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితి కనుక అక్కడ ఉంటే రిపబ్లికన్స్ రాబోయేటువంటి రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో అమెరికాలో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. అందుకే ఇప్పుడు న్యూయార్క్ ఫలితం కూడా ఆ కారణంగానే ఉంది అని చెప్పి డెమోక్రాట్స్ ఇప్పుడు భావిస్తూ ఉన్నారు. రిపబ్లికన్స్ కూడా అదే భావించారు. కాబట్టి ఇప్పుడు ట్రంప్ కనుక ఒక మెట్టు దిగి
ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాలతో కలుపుకొని సఖ్యతగా ఉండకపోతే అమెరికాలో ఏర్పడేటువంటి పరిస్థితి ఏంటి అని అంటే ఇంటర్నేషనల్గా డాలర్ ఇండెక్స్ తగ్గే అవకాశం ఉంది. డీడాలరైజేషన్ అనే దానికి ఎక్కువ మద్దతు లభిస్తుంది ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచంలో ఉన్నటువంటి వాణిజ్యం డాలర్స్లోనే జరిగితే అప్పుడు డాలర్ వాల్యూ పదిలంగా ఉంటుంది. ఇంటర్నేషనల్ స్థాయిలో ఇండెక్స్ పదిలంగా ఉంటుంది డాలర్ది. కానీ అమెరికా డాలరు ఇప్పుడు పడిపోతుంది. దాని ఇండెక్స్లో దాదాపుగా 0.6% పడిపోయింది. ఆ కారణంగానే బంగారం రేట్లు కూడా పెరుగుతున్నాయి. ఇది అమెరికా దేశానికి నష్టం. దాని ఇండెక్స్ తగ్గిపోయే కొద్దీ అమెరికా ఆధిపత్యం అనేది బలహీనపడుతూ వస్తూ ఉంటుంది. దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి పౌరుల యొక్క కొనుగోలు శక్తి తగ్గుతుంది. అలాగే ఉత్పత్తులు ఎక్కువ రేటు ఉన్నాయి కాబట్టి మార్కెట్లో కొనుగోలు కూడా చెయ్యరు. దీని ప్రభావం అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద పడుతుంది అనేది అమెరికా ఆర్థిక వ్యవస్థలో చెప్తున్నటువంటి మాట. ఆల్రెడీ షట్ డౌన్ 46 రోజులు షట్ డౌన్ జరిగింది. ఈ 46 రోజులు ఎవరికి జీతాలు లేవు ఫెడరల్ గవర్నమెంట్ ఉద్యోగులకి. ఆ 46 రోజులు అల్లాడిపోయారు ఉద్యోగులు. ఇప్పుడు షట్ డౌన్ లిఫ్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళా జీతాలు ఇచ్చి మళ్ళీ వాళ్ళని కొంతమందిని తీసుకుంటున్నారు. అలాగే డోజ్ అనే దాన్ని పెట్టారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ అని. దాని ద్వారా స్క్రూటినీ చేసి ప్రభుత్వ ఉద్యోగుల్ని చాలామంది దాదాపు 2 లక్షల మందిని సాగనంపారు. వైట్ ఎలిఫెంట్లుగా మారారు ప్రభుత్వ ఉద్యోగులు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని సాగనంపారు. మరి కొంతమంది ఏమో ఈ షట్డౌన్ కారణంగా జీతాలు లేక ఇళ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా అమెరికన్ ఎయిర్లైన్స్తో పాటు చాలా ఎయిర్పోర్టుల్లో ఉద్యోగులందరూ కూడా దాదాపుగా విధులకు దూరం అయ్యారు. ఫలితంగా ఆదాయం తగ్గింది, ప్రభుత్వ ఆదాయం. అలాగే ట్రక్ డ్రైవర్లు, వివిధ దేశాల నుంచి అక్కడ స్థిరపడినటువంటి ట్రక్ డ్రైవర్లు అనేక మంది ఉన్నారు. వాళ్ళ లైసెన్సులు దాదాపు కొన్ని వేలల్లో రద్దు చేశారు ఇప్పుడు. దానికి కారణం ఏంటంటే ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు, అమెరికన్ ఇంగ్లీష్ రావట్లేదు వాళ్ళకి అనేటువంటి ఉద్దేశంతో దాదాపుగా 17,000 మంది అక్కడ ఉండేటువంటి ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళ లైసెన్సులను రద్దు చేశారు. ఫలితంగా రోడ్డు మార్గం ద్వారా వెళ్లాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ భారీ ఎత్తున తగ్గింది. అక్కడ అమెరికన్స్ అక్కడ ఒకవేళ ట్రక్ డ్రైవర్లు ఉంటే కనుక వాళ్ళకు అవకాశం ఇస్తారు. కానీ అక్కడ ట్రక్ డ్రైవర్ లేని కారణంగానే ఇతర దేశాల నుంచి వచ్చి అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళకి లైసెన్సులు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ లైసెన్సులు వీలున్నంత వరకు తగ్గించే ప్రయత్నం చేయడం కారణంగా రోడ్డు ట్రాన్స్పోర్ట్ తగ్గింది, ఎయిర్ ట్రాన్స్పోర్ట్ తగ్గింది. మరి అమెరికా ఆర్థిక పరిస్థితి మరి డోల్డ్రమ్స్లో పడినట్టే కదా. రెవెన్యూ తగ్గినప్పుడు ఏ ప్రభుత్వం అయినా నడవదు, ఏ ప్రభుత్వం అయినా డోల్డ్రమ్స్లో పడుతుంది. ఇప్పుడు పైగా ఒకసారి షట్డౌన్ని లిఫ్ట్ చేశారు. దీని ప్రభావం రాబోయేటువంటి రోజుల్లో అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రంగా పడబోతుంది. దీన్ని తట్టుకునేందుకు అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది అని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే డాలర్ వాల్యూ మరింత పడిపోతుంది. డాలర్ వాల్యూ పడిపోతే కనుక అక్కడ అమెరికా డాలరు దాని వాల్యూ కోల్పోయినప్పుడు అమెరికా వాల్యూ కూడా పడిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు దిగిరాక తప్పని పరిస్థితి. ఇప్పుడు దిగొచ్చినా కానీ చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా జరగాల్సినటువంటి నష్టం జరిగిపోయింది. ఇప్పుడు ఒక మెట్టు దిగుతున్నాడు, 2 మెట్లు దిగుతున్నాడు, 3 మెట్లు దిగినా కానీ అమెరికా ఆర్థిక పరిస్థితి చక్కబడేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తూ ఉన్నారు. కానీ అన్ని దేశాలతో ఇప్పుడు మాట్లాడుతున్నారు ట్రంప్. న్యూయార్క్ ఫలితం ప్రతికూలంగా రావడంతో ఆయనకి ఉన్నటువంటి యుగో తగ్గింది అని చెప్పి అంతర్జాతీయంగా చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో మరి అమెరికా పని అయిపోయినట్టేనా, ట్రంప్ దిగొచ్చినట్టేనా, లేదా ఇలానే సంచలన నిర్ణయాలు ఇప్పుడు మళ్ళీ గ్రీన్ కార్డులు అంటున్నారు. మరి గ్రీన్ కార్డుల విషయంలో ఆయన ఏదైతే అనుకుంటున్నారో అది సాధ్యమా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.